రేషన్ బియ్యం తినేస్తున్నారు. ఇదివరకేమో అప్పుడు అదేది వాళ్ళు వెహికల్స్ ద్వారా అమ్మేవాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు డీలర్లు తినేస్తున్నారు. మొత్తం అయితే జరిగిపోతుందని విమర్శలకు సంబంధించి ఒక డీలర్ ప్రొజెక్ట్ చేసినటువంటి తమ పరిస్థితికి సంబంధించినటువంటి అంశం. రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల నాయకులకి నమస్కారాలు. అయ్యా 3 నెలల తర్వాత మీ సంఘంలో ఉన్న డీలర్స్ అందరికీ మంచి శుభవార్త తెలియజేస్తామని గతంలో మీ సంఘ డీలర్స్ అందరికీ తెలియజేశారు. ఈ 3 నెలల్లో నాకు వచ్చిన ఆదాయం గ్రూప్ ముఖంగా తెలియజేస్తున్నా. నాకు వచ్చిన కమిషన్ 8,500. గన్నీలు అంటే ఈ గోతాకి 3,200 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అవి కాకుండా ఒక హెల్పర్ని తీసుకున్నందుకు 6,000, అద్దె 1,800, కరెంటు బిల్లు 750 రూపాయలు, డోర్ డెలివరీ పెట్రోలు 300 రూపాయలు, మొత్తం ఖర్చులు 8,850 రూపాయలు. అంటే ఒక నెలకి నా ఆదాయం కేవలం 2,850 రూపాయలు. నెలలో 22 రోజులు పనిచేసిన ఒక డీలర్ ఆదాయం 2,000 నుంచి 3,000. ప్రస్తుత డీలర్స్ కుటుంబ పోషణకి మనకు వచ్చే ఆదాయం సరిపోతుందా? మన వ్యవస్థ కన్నా వెనకొచ్చిన వ్యవస్థలకు ఒక దిశనిర్దేశం ఉన్నాయి. వాళ్ళకి ఆదాయ భద్రత, ఉద్యోగ భద్రత ఉన్నాయి. 20 సంవత్సరాలు డీలర్గా చేసి చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా రూపాయి ఉండదు. డీలర్స్లో మార్పు రావాలి. నాయకుల ఆలోచనలో కూడా మార్పు రావాలి. నాయకుడి ఆలోచనలో కూడా డీలర్ పరిస్థితి ఎలా ఉందంటే తినడానికి కూడలేదు కానీ మీసాలకు సంపంగా అన్నట్టు డీలర్స్ పరిస్థితుంది. మనకన్నా వెనకొచ్చిన ఆశా వర్కర్లకు, అంగన్వాడీ కార్యకర్తలు ఎన్నో సాధించుకున్నారు. ఆ అక్క చెల్లెమ్మల తెగింపు ధైర్యం మన రాష్ట్ర నాయకులకి, డీలర్స్కి లేదా? నిజాయితీగా పనిచేద్దాం. 3 పూట్ల తినడానికి మన కుటుంబ పోషణ సరిపడా ఆదాయం కల్పించాలని నాయకులు ప్రభుత్వానికి తెలియజేయండి అంటూ ఇచ్చినటువంటి పిలుపు సంచలనం సృష్టిస్తుంది.